పిల్లలు కనుక సరైన మార్గంలో నడుచుకుంటే మీరేం భయపడక్కర్లా, వీళ్ళకి భక్తి ఎక్కువైపోతుందని. ఆ భక్తి వల్ల దేశానికి లాభం, ధర్మం పెరుగుతుంది, సస్యశ్యామలమవుతుంది భూమండలం. అంతేకాకుండా వీళ్ళు వార్ధక్యంలో ఆ పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూస్తారు. వార్ధక్యంలో తల్లిదండ్రులు ఇవాళ చాలా మంది చూడటంలో పిల్లలు అనాథాశ్రమాలు చేస్తున్నారు తెలుసా. అందుకే వృద్ధాశ్రయాలు తయారవుతున్నాయి. నిజం చెప్పాలంటే దేవుడి దయ వల్ల వృద్ధాశ్రమములు మూతబడేటటువంటి స్థితి రావాలని ఆశీర్వదించాలట. ఎందుకని అంటే పిల్లలు తల్లిదండ్రులు చూసేలా చేయమని అర్థం. అంతేగాని పిల్లలు తల్లిదండ్రులు చూడడం మానేస్తే వీళ్ళు వెళ్లి ఎక్కడ ఓల్డేజ్ హోములు ఉంటాయా అని అందులో పడిపోతే దానివల్ల దేశానికి ఎంత నష్టం అండి. అది గతి లేక అందులో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆ తల్లి యూత్సుడి తల్లి అంత గొప్పదనమాట. అందువల్ల వాడు కూడా ధర్మాత్ముడై పాండవుల వైపు రాగానే ధర్మరాజు కౌగిలించుకున్నాడు. ఈ రోజు నుంచి నా తమ్ముళ్లతో సమానంగా చూస్తానన్నాడు. అతన్ని చివరి దాకా నిలబెట్టారు తెలిసిన. పరీక్షిత్తుని పట్టాభిషిక్తుని చేశాక ఈ యూత్సుడినే అతనికి పక్కన సేనాధిపతిగా పెట్టాడు ఆయన. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ధర్మరాజు. చిట్ట చివరికి పాండవులు శరీరం విడిచిపెట్టినా ఈ యూత్సుడు ఉన్నాడు. వాడు ఉండి పరీక్షిత్తుని కాపాడాడు. జనమేజయుడికి సాయం చేశాడు. జనమేజయుడి తర్వాత శరీరం విడిచిపెట్టాడు. ఒక ధర్మాత్ముడికి సాయం చేయడం వల్ల 183 ఏళ్లు సుఖంగా బ్రతికి హాయిగా స్వర్గానికి వెళ్ళాడు ఈ యూత్సుడు ఒక్కడే. తక్కిన వాళ్ళంతా దుర్మరణం పాలైన. ఈ విధంగా అతన్ని కూడా కలుపుకున్నాడు. మనం అనుకుంటాం కానీ ఒక్కడొచ్చినా చాలట ధర్మాత్ముడు. ఈ విధంగా వాళ్ళందరినీ కలుపుకున్నాక ఇప్పుడు శ్రీకృష్ణుడు ఈ కబుర్లు ఇలా ఉండగా ఈ యుద్ధరంగంలోకి కర్ణుడు వచ్చాడు. భీష్ముడు ఉండగా యుద్ధం చేయనన్నాడుగా. కానీ యుద్ధం ఎలా జరుగుతుందో కుతూహలం వీడికి. ఎలక్షన్లో పోటీ చేయకపోయినా పొద్దున సాయంకాలం దాకా రిజల్ట్స్ చూడడానికి సిద్ధపడతారు కొందరు. అలాగే వీడు కూడా ఆ రంగంలో ఓ పక్కన నిలబడి ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏమిటి అని అంత ఉత్సాహంగా చూస్తూ ఉంటే కృష్ణుడు ఏమరగనట్టు దగ్గరికి వెళ్ళి, కర్ణ, ఓ భీష్ముడు యుద్ధం చేసినంతకాలం నువ్వు యుద్ధం చేయనని శపథం చేశావు. భీష్ముడు పడిపోయేదాకా నీకు మాత్రం కాలక్షేపం ఏమవుతుంది? పోనీ పద్మాకర్ గారి పురాణం కూడా ఇక్కడ లేదు. కాబట్టి కాలక్షేపం కోసమైనా కాసేపు పాండవుల వైపు వచ్చి సాయం చేసి భీష్ముడు పడిపోయాక మళ్ళీ అటు వెళ్ళకూడదా అన్నట్ట. అనగానే కర్ణుడు పకపకానవి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా శరీరాన్ని దుర్యోధనుడికి అంకితం చేశాను. భీష్ముడి మీద కోపం వచ్చిందని యుద్ధం మానేశాను కానీ భీష్ముడు పడిపోయేదాకా ఇటు సాయం చేశాననుకో అప్పుడు దుర్యోధనుడికి వ్యతిరేకంగా నేను యుద్ధం చేసిన వాడిని అవుతాను. పైగా నేను యుద్ధరంగంలోకి వచ్చానంటే పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తాను. ఏం చేస్తానో నాకే తెలియదు. అది మాత్రం జరగదన్నట్ట. సరే నీ కర్మ పో అన్నాడు ఆయన. అంటే శ్రీకృష్ణుడు చివరి ప్రయత్నం కూడా చేశాడు. కనీసం ఈ భీష్ముడు యుద్ధం చేసిన 10 days అయినా మా కోసం ఓ గన్న పట్టుకోకూడదు అంటే పట్టుకోలేదు వాడేమి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఇదంతా విని ఆహాహా ఏం విచిత్రమైన ఘట్టాలు చెబుతున్నావు ఏ సంజయ. సరే అయ్యింది ఏదో అయ్యింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. సంజయ, పరమ పవిత్రమైనది కురుక్షేత్రం అంటే ధర్మక్షేత్రం. అందుకే పూర్వకాలం మహారాజులంతా యుద్ధానికి అక్కడికి వెళ్లేవారు. పరశురాముడు ఒకానొకప్పుడు 3 ఏళ్లు 21 మార్లు క్షత్రియుల్ని నరికి ఆ రక్తంతో అక్కడ మడుగులు తయారు చేసి అందులో పోసాడు. అది నిజానికి రక్తపు మడుగులు 5 మడుగులు ఏకంగా 7 మడుగులు గావించినచట. 5 రక్తపు మడుగులు అంతంత విశాలమైన తయారు చేశాట. అప్పుడు దేవతలంతా ఈ రక్తపు మడుగుల వల్ల నీకు కూడా కొంత పాపం వస్తుంది, ఆ పాప ప్రక్షాళన చేసుకో అంటే గంగాదేవిని ప్రార్థించాడు ఆయన. అప్పుడు గంగ వచ్చి ఆ మడుగుల్లో ప్రవహించి ఆ రక్తాన్ని శుద్ధి చేసి పవిత్ర జలాన్ని అందులో నింపింది. గంగా జలాన్ని గంగాదేవి స్వయంగా నింపింది. అప్పటి నుంచి ఆ 5 మడుగులు అత్యంత పవిత్రమైనవి అని పిలువబడ్డాయి. అందులో స్నానం చేసిన వాడికి బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి. అంత పవిత్రమైనటువంటి 5 మడుగులు కలిగినటువంటి కురుక్షేత్రం ధర్మక్షేత్రం. ఇంకో అంతరార్థం తెలిసే ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రేలో క్షేత్రే క్షేత్రే ధర్మ కురు అని ఒక అర్థం ఉంది. అంతరార్థం అది. క్షేత్రే క్షేత్రే ప్రతి తీర్థస్థలమునందు లేక ఇలాంటి మంచి పనులు జరిగే క్షేత్రముల యందు ధర్మ కురు ధర్మమును చెయ్యము, దానం చేయరా తీర్థయాత్రలు కడితే అంతరార్థం తెలియకుండా అలా వచ్చిందో అన్నమాట. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు ఒక అర్థం. ప్రతి క్షేత్రమునందు ధర్మ కురు. ధర్మశబ్దం నపుంసకలింగం కూడా ఉందండి. పుల్లింగంలో అయితే ధర్మ, నపుంసకలింగంలో ధర్మ అని ఉంటుంది. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మ కురు క్షేత్రే క్షేత్రే అని అర్థం. ప్రతి క్షేత్రంలో నువ్వు ధర్మం మాత్రం చెయ్యి, అధర్మం చెయ్యకు. అటువంటి ధర్మక్షేత్రంలో యుద్ధానికి సంసిద్ధులైన మావాళ్ళు, మళ్ళీ అక్కడ పక్షపాతం పదగా మామకాహ అంటే మావాళ్ళైన కౌరవులు పాండవులు కిం అకుర్వత ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారని అడిగాట. అప్పుడు సంజయుడు చెప్పాడు, దుర్యోధనుడు
పాండవుల సైన్యాన్ని చూచాడు. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్టజుమ్నుడు ఒక అద్భుతమైన వ్యూహాన్ని పన్నాడు. అది చక్రవ్యూహం. అటువంటి వ్యూహాన్ని చూచి ఆశ్చర్యపోయిన దుర్యోధనుడు ముందు గురువు గారి దగ్గరకు వచ్చాడు. ఆచార్యం ఉపసంగమ రావడమే ముందు గురువు గారి దగ్గరికి వచ్చాడు, ద్రోణాచార్యుడి దగ్గరికి. ఏమన్నాడు ఆ సైన్యాన్ని చూసి, మహారాజా ఎందుకు నా దగ్గరకు వచ్చావు? హఠాత్తుగా యుద్ధరంగంలో యుద్ధం ప్రారంభమయ్యే ముందు అని ద్రోణాచార్యుడు అడగగానే, గురుదేవా ఒక్కసారి పాండవ సైన్యాన్ని చూడండి. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. నీ శిష్యుడైన ద్రుపదపుత్రుడు దృష్టజుమ్నుడు పాండవ సైన్యాన్ని వ్యూహాకారంలో నిలబెట్టాడు. మన దానిని భీష్ముడు వ్యూహంగా నిలబెట్టాడు. కానీ రెండింటికి తేడా తెలుస్తోందా? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్వదమే తేషాం బలం భీమాభిరక్షితం. మన భీష్ముడి చేత పరిపాలింపబడుతున్న కౌరవ సైన్యం అపర్యాప్తం అంటే లిమిట్ లేదు దానికి. ఎంత అని చెప్పడానికి వీలు కాని విశాల సముద్రం లాంటిది మన సైన్యం. మన సైన్యం అసంఖ్యాకంగా ఉంది. కానీ భీముడి చేత రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితంగా ఉంది. అది చిన్న సైన్యం, మంది పెద్ద సైన్యం అని చెప్పాడనమాట. ఎంత పెద్ద సైన్యం మంది! అసలు ఈ జనాన్ని చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతోంది. వేరే భోజనం చేయక్కర్లా, శనివారం నాడు పూరీ కూర తినక్కర్లేదు, అంత హాయిగా ఉంది నాకు. ఏమి సైన్యం, ఏమి సైన్యం! ఈ సైన్యాన్ని చూసి ఆ సైన్యాన్ని చూస్తే అబ్బే వాళ్ళందరినీ నల్లులు నలిపినట్టు నలిపేయచ్చు అనిపిస్తోంది. వాళ్లలో ఒక సైనికుడికి మన వాళ్ళు ఇద్దరేసి ఉన్నారు, అంతంత రెట్టింపుంది దాదాపుగా. అంత గొప్ప సైన్యం మనది. ఇందులో మనకి విజయం వస్తుందా అనగానే ద్రోణుడు మందహాసం చేసి ఊరుకున్నట్టయినా సమాధానం చెప్పలా. దుర్యోధన మందే విజయం అనేవల్ల ఓ చిరునవ్వు నవ్వేట. సరిగ్గా వీడిలా అడుగుతూ ఉండడం కనిపెట్టాడు. వెంటనే శ్రీకృష్ణుడు పాంచజన్యం తీసుకున్నాడు, భయ్యను ఊదాడు. వెంటనే అర్జునుడు లేచాడు, దేవదత్తం అనే శంఖం ఊదాడు. భీముడు పౌండ్రం లేక పౌండ్రకం అని పిలువబడే శంఖాన్ని ఊదాడు. సుఘోషం, మణిపుష్పకం అని 2 శంఖాలని నకుల సహదేవులు ఊదారు. అనంత విజయం అనే శంఖాన్ని యుధిష్ఠిరుడు ధర్మరాజు భయ్యను ఊదాడు. ఇంకా తక్కినటువంటి వాళ్ళు వాళ్ళ శంఖాలు ఊదారు. ఎన్ని ఊదినా మహానుభావుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు ఊదిన శంఖముల యొక్క నాదములు ఈ భూమండలం దాటి ఎక్కడికో నభోలోకాలకు వెళ్ళిపోయాయి. అసలు ఆ శబ్దమే ధార్తరాష్ట్రాన్ని మొత్తం ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు వాడి సైన్యాలని హృదయాన్ని వ్యదారయత్తు, గుండెల్ని బద్దలు కొట్టేయట. శ్రీకృష్ణుడును అర్జునుడు శంఖం ఊస్తే ఆ శంఖనాదంతో వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. అంతలా వచ్చిందనమాట ఆ శంఖనాదం. ఆ శంఖనాదం పాండవులకి సౌఖ్యం కలిగించింది, కౌరవులకి హృదయాన్ని కంపించేలా చేసింది. కౌరవుల హృదయాలు కంపించిపోయాయి. ఆ సమయంలో అర్జునుడు ఏమన్నాడు, ఈ 2 సైనికుల యొక్క మధ్యలో, ఆ సైన్యానికి ఈ సైన్యానికి మధ్యలో ఒక్కసారి మన రథాన్ని నిలబెట్టు. అప్పుడు నేను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. ఎవరెవరు ఎలా ఉన్నారో, ఎవరితో ముందు యుద్ధం చెయ్యాలో తర్వాత చెయ్యాలో చూస్తాను. ఏది శానయోహ ఉభయోహ మధ్యే రథం స్థాపయమే అర్జున. మే రథం, నా యొక్క రథమును, శానయోహ ఉభయోహ మధ్యే 2 సైన్యముల మధ్య అచ్యుత, మళ్ళీ అక్కడ కృష్ణంలా ఎప్పుడూ నాశనం లేనివాడా మధ్యలో స్థాపించు అంటే నిలబెట్టు అనగానే శ్రీకృష్ణుడు ఆయన కోరిక ప్రకారంగా రథాన్ని ముందుకు నడిపాడు. ఇప్పుడు పాండవ సైన్యాన్ని దాటి కౌరవ సైన్యానికి దగ్గరలో ఈ 2 సైన్యాలకి సరిగ్గా మధ్యలో ఉండేటట్టుగా రథం నిలబడింది. అర్జునుడు ఒక్కసారి చూసుకున్నట్టు కాసేపట్లో యుద్ధం ఎవరెవరితో చెయ్యాలో భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, సమితింజయుడు, అశ్వత్థామ, వికర్ణుడు, ఈ వ్యక్తులందరినీ చూసేసరికి ఒక్క క్షణకాలం ఆయన హృదయం కంపించిపోయింది, దుఃఖం కలిగేసింది. నన్ను ఎప్పుడూ కౌగిలించుకుని ప్రేమతో నాయన అర్జున ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు వేసే తాతగారిని చంపాలా? చిన్నప్పటి నుంచి నీకంటే ప్రపంచంలో గొప్ప విలుకాడు ఉండడరా, అలా తయారు చేస్తాను అని ఆశీర్వదించి నాకెన్నో విద్యలు నేర్పిన ఈ గురువు గారి మీద బాణాలేసి కొట్టి చంపనా? మా నాన్నగారి మిత్రుడు, నాకు పినతండ్రి వంటి వాడు కృపాచార్యుడిని కొట్టనా? నా సోదరుడు గురువు గారి పుత్రుడు అశ్వత్థామ వరప్రసాది వాడినా చంపడం నేను? ఇక్కడ ఎవరిని చూసినా అంత బంధువులు, మేనల్లుళ్ళు, మేనమావలు, పిల్లలు అవుతారు. ఆరికి దుర్యోధనుడు కూడా నాకు సోదరుడే కదా వరసకి, వీళ్ళని చంపడం ఎలాగా అని ఒక్క క్షణకాలం కరుణ ఎక్కువైపోయింది. చాలా మందికి తెలియ పిరిగితనం ఉంటారు సుమా, పిరిగితనం కాదు కరుణ. కరుణ వల్ల అతని శరీరం కంపించిపోయిందిట.
వెంటనే గాంధీవం చేతిలోంచి జారిపోయినట్టు అయిపోయింది, కళ్ళు బయర్లు గమ్మినట్టు అయ్యింది. అప్పుడప్పుడు కొంతమంది చూసారా, ఏదో పారాయణ చేస్తున్నప్పుడు లేకపోతే ఉపన్యాసం వింటున్నప్పుడు అలా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, ఎంత గొప్పవాడికైనా. అలా ఒక్క క్షణకాలం ఆయన శరీరం కంపించిపోయింది. వెంటనే కృష్ణ బాబోయ్ నేను యుద్ధం చేయలేనన్నాడు ఆయన. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నాకొద్దు ఈ విజయం, నేను యుద్ధం చేయలేను. ఇంతమంది వీరుల్ని చంపేసి వాళ్ళందరి యొక్క నెత్తురు కూడు నేను తిన్నా, నాకు ఈ విజయం వద్దు, నాకు ఈ భోగాలు ఎందుకు, వీళ్ళంతా చచ్చిపోయాక ఈ రాజ్యం ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, ఈ కీర్తి ఎందుకు, వద్దొద్దు. ఓ పక్కనేమో తండ్రి, మరో పక్కనేమో తాత, మరో వైపునేమో బంధువు, మరో వైపు సోదరుడు, ఆ సోదరుల పుత్రులు, బావలు, బావమరుదులు అందరూ స్వజనమే. ఈ స్వజనులందరినీ చంపి కిరాతక వృత్తితో క్రూరమైనటువంటి వృత్తి సాగించి చివరికి వాళ్ళందరూ చావగా మిగిలిన ఆ నెత్తుని నేను ఎలా భోజనం చేస్తాను, నా వల్ల కాదు బాబోయ్. గాంధీవం స్రంసతే హస్తాత్, నా శరీరం నుంచి చేతిలోంచి గాంధీవం జారిపోతోంది, శరీరం కంపిస్తోంది, హృదయం అదుపులో ఉండడం లేదు. నేను వెళ్ళి శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే, భిక్షాటనతో బతుకుతానన్నాడు. ఎంతకంటే ఎందుకు యుద్ధం చేయడం కంటే హాయిగా ముష్టెత్తుకోవడం నాకు సుఖం అనిపిస్తోంది. అప్పుడు ఎవరిని చంపక్కర్లా, నీకు వీలుంటే ఓ బెచ్చపాత్ర ఇయ్యి, ఓ బొచ్చి ఇచ్చామనుకో, ఆ బొచ్చి పుచ్చుకుని అమ్మా బెచ్చం, అయ్యా బెచ్చం అని బెచ్చం ఎత్తుకుంటాను. ఇంత స్పష్టముగా అన్నాడు అర్జునుడు. శ్రేయోభోక్తం భైక్ష్యమపీహలోకే, భైక్ష్యం భిక్షాటనతో వచ్చే ఆహారం, అది నాకు సుఖం అనుకుంటున్నాను అనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు రవి, ఇప్పటిదాకా ఒక రకంగా ఉన్నావు, ఒక్క క్షణకాలంలో ఎంత బేలగా మారిపోయావు అర్జున. ఎప్పుడు ఎలాంటి ఆలోచన చెయ్యాలో ఆ ఆలోచన చెయ్యాలట. మానవుడికి భగవంతుడు కొన్ని లక్షణాలు ఇచ్చాడు, కొన్ని శక్తులు ఇస్తాడు, వాటిని ఎప్పుడూ కోల్పోకూడదు. రాగం ద్వేషం అనే వాటికి గురి కాకూడదు. ఏ సమయంలో ఏ ఆలోచన చెయ్యాలో ఆ ఆలోచన చేసినవాడు బాగుపడతాడు. సమయమునకు తగిన ఆలోచన ఉండాలి, కానీ అసమయంలో పనికిమాలిన ఆలోచన పనికిరాదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. ఎవరి గురించి ఆలోచించాలో వాళ్ళ గురించి ఆలోచించాలి. ఆలోచింపదగని వాళ్ల కోసం మారి మాట్లాడకుండా మనం మన పని చేయవలసింది. ఇప్పుడు ఇందులో ఉన్నారు, వీళ్ళంతా యుద్ధానికి వచ్చారు, ఇప్పుడు వీళ్ళని చంపడం ఎలాగ అనకూడదు. యుద్ధానికి రాని క్రితమే ముందే ఎందుకు వచ్చింది యుద్ధం అనుకోవాలట. తీరా రంగస్థలంలో దిగాం, పని అంతా దగ్గరకు వచ్చింది, సరైన సమయంలో పని చేయవలసినప్పుడు అయ్యయ్యో ఎందుకు మొదలు పెట్టాను అనుకోకూడదట. దీనికి ఏమని పేరు, వృధారంభం అంటారు. ఆరంభించడానికి ముందే బాగా ఆలోచించి, ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, గొప్ప నీతి చెబుతోంది. ఒక పని చేసే ముందు ఈ పని చెయ్యవచ్చా లేదా అని బాగా ఆచితూచి ఆలోచించి మొదలు పెట్టాలి. ఒక్కసారి ఆలోచించి పని మొదలు పెట్టాక మాత్రం ప్రాణం పోయినా వెనక్కి రాకూడదు. అలా వెనక్కి వచ్చేవాడు ఉన్నాడే, వాడికంటే మూర్ఖుడు మరొకడు లేడు. అటువంటి వాడు ఎన్నో జన్మలెత్తుతాడు. నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద పండితుల్లో మాట్లాడుతున్నావు. ఈ సృష్టిలో ప్రతివాడు చస్తాడు పుడతాడు, చస్తాడు పుడతాడు. కొంతమంది బ్రతుకుతారు, కొందరు చచ్చిపోతారు. ఈ సృష్టి రహస్యం. కాబట్టి చచ్చిన వాళ్ల కోసం, బ్రతికున్న వాళ్ల కోసం పండితులు నా అనుశోచంతి, ఎక్కువ ఆలోచించరట. ఎవడన్నా చచ్చిపోయినా, లేక ఎవడన్నా పుట్టినా, ఎవడన్నా బ్రతికినా, ఎవడన్నా కీర్తి తెచ్చుకున్నా ఎక్కువ పట్టించుకోకూడదు. శోచంతి అలా, అనుశోచంతి అని పదం వాడాడు. పండితాహ నా అనుశోచంతి. అనుశోచంతి అంటే దీర్ఘంగా ఆలోచించకూడదు. ఒక వ్యక్తి పోయాడండి, ఆ వ్యక్తి పోయినప్పుడు బాధ రాకుండా ఎలా ఉంటుంది? మనకు ఒక ఆత్మీయుడో బంధువో ఎవరో ఒకడు పోయినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం తొందరగా విడిచిపెట్టాలి, అందులోంచి విముక్తి పొందాలి. ఒక ఆయనకి ఎంతో ఇష్టురాలైన భార్య పోయింది. అయ్యో అని కాసేపు ఏడవాలి తప్ప ఇంక ఎన్నాళ్ళైనా ఆవిడ లేదు నేను బతకలేను, ఆవిడ లేదు నేను బతకలేనంటే నువ్వు ఎలాగో బతక తప్పడంలా. కానీ రోజు ఏడవడం వల్ల నీ శరీరం నాశనం అవుతుంది, మనస్సు పాడవుతుంది. ఈ దుఃఖం వల్ల మళ్లీ జన్మలో ఏ భార్య చచ్చిపోయిందో ఆ భార్యగా నువ్వు పుడతావట. నీకు ఏడుపు కలిగించే భర్తగా ఆవిడ పుడుతుంది. దానివల్ల మీకు పునర్జన్మ వస్తుంది. అందువల్ల ఏమిటంటే దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని తొందరగా దిగమింగుకోవాలి. అందుకని ఇక్కడ అనుశోచంతి న పండితా, పండితులైనటువంటి వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. అసలు ఆలోచించకుండా ఉంటే అది న్యాయము కాదు కదా.
ఇప్పుడు నీ భార్యో నీ భర్తో కొడుకో కూతురో ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు కావలసిన వాళ్ళు పోయినప్పుడు అంతో ఎంతో బాధ లేకపోతే వాడు కటిక దుర్మార్గుడు. అదే పట్టుకు పీక్కుంటే వాడు అపండితుడు. కాబట్టి నువ్వు దీనికోసం ఎక్కువ పీక్కోకన్నాడు. అదనమాట. దాని అర్థం తెలియక ఆలోచించకు అని అర్థం చెబుతారే అది ప్రమాదం. మళ్ళీ ఎక్కువ దాని గురించి ఆలోచించరాదు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి పుడతాడు. పుట్టగానే వాడికి కొన్ని లక్షణాలు వస్తాయి. పుట్టడం తర్వాత కౌమారం వస్తుంది, యవ్వనం వస్తుంది, వార్ధక్యం వస్తుంది. ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో దేహాంతరం కూడా తప్పదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహే దేహమునందు, అస్మిన్ దేహే అంటే ఈ శరీరమునందు, దేహినః అని ఒక పదం వాడాడు ఇక్కడ. దీని అర్థం ఏంటో తెలుసా? దేహం వేరు, దేహము కలిగి ఉండడం వేరు. నిజానికి దేహానికి దేహంలో ఉన్న ప్రాణానికి ఏం సంబంధంలా. ఈ శరీరాలు మనకి ఇలాంటి శరీరాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు ఈ ఆత్మ ఏ శరీరంలో ప్రవేశించిందో తెలియదు. ఒక వ్యక్తి ఒకప్పుడు దోమగా పుట్టాడు, ఒకప్పుడు చీమగా పుట్టాడు, ఒకప్పుడు కుక్కగా పుట్టాడు, ఒకప్పుడు నక్కగా పుట్టాడు. మనమేమో అసహ్యించుకుంటున్నామే, అలా పందులుగా గాడిదలుగా కూడా పుట్టారు తెలుసా వీళ్ళు. ఎన్నో జన్మలు ఎత్తగా వాళ్ళ మానవ జన్మ వచ్చింది. కాబట్టి శరీరము కలిగిన వాడు దేహి, దేహము కలిగిన వాడు దేహి. ఈ దేహులకు కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆత్మకి లేదని చెప్పడానికి దేహికి అన్నాడు. అందుకే ఆత్మకి ఏ లక్షణాలు లేవు. ఎందుకంటే ఆత్మ ఎలాంటిదో తర్వాత చెబుతాడు. అలాగో ఇప్పుడు ప్రస్తుతం ఆత్మ ఒక శరీరంలో ఉంది. ఈ శరీరమునకు ముందు కౌమారం ఉంటుంది, అంటే బాల్యావస్థ. కొంతకాలం పోయాక యౌవనంలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత క్రమంగా జర, ముసలితనంలో అడుగు పెట్టాడు. ఈ జర వెళ్ళాక మళ్లీ వాడికి శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం వస్తుంది. ప్రతి వ్యక్తికి పుట్టాక ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మూడు అవస్థలు అయిపోయాక మళ్లీ చచ్చి ఇంకో శరీరం పొందక తప్పదు. దేహాంతర ప్రాప్తి. ఈ దేహాంతర ప్రాప్తి అనేది ఏ దేహం అనేది మనకి తెలియకపోవచ్చు. మహాపుణ్యం చేశావు, దివ్య శరీరం పొందుతావు, అది శరీరమే. స్వర్గలోకం వంటి లోకాలకు వెళ్ళేటప్పుడు కూడా ఒక దేహం ఉంటుంది, అవి దివ్య దేహాలు. అదే నరకానికి వెడితేనో అవి యాతనా శరీరములు, అత్యంత భయంకరమైన శరీరాలు. ఆ శరీరాలతోటేమో యాతనలు, ఇక్కడ చేసిన పాపములకు తగిన శిక్షలు యాతనా శరీరంతో యమలోకంలో అనుభవిస్తావు. అదే ఇక్కడ పుణ్యం చేస్తే, ఇక్కడ అనేక ధర్మకార్యములు చేస్తే దివ్య శరీరమును ధరించి స్వర్గాది లోకాలలో సుఖాలు అనుభవిస్తావు. మొత్తం మీద దేహాంతర ప్రాప్తి. మళ్ళీ అదయిన తర్వాత కూడా పుణ్యం క్షీణిస్తే భూలోకంలో మళ్ళీ మానవుడిగా పుడతావు, మర్త్యలోకానికి వస్తావు. పాపం క్షీణించాక ఆ పాపానికి అనుగుణంగా రకరకాల జీవుల రూపం ఎత్తుతాం. కాబట్టి ప్రతి వ్యక్తికి శరీరం విడిచిపెట్టడం ఖాయం. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మెత్తడం కూడా ఉండి తీరుతుంది. అందుకే ధీరః జ్ఞాని. ఇక్కడ ధీరుడు అంటే పండితుడు అని చెప్పకూడదు, తెలివైన వాడు అనకూడదు. పండితుడైనటువంటి వాడు ఒక గొప్ప జ్ఞాని. నముహ్యతి. దీనిని గురించి ఎక్కువ ఆలోచించట. ఎవడన్నా చచ్చిపోతే ఇక్కడితో ఆ జీవికి విముక్తి కలిగింది, కాకపోతే అతడు ఉత్తమ గతులకు వెళ్లాలని మాత్రం కోరుకుంటాడు. ఏడవడు దానికోసం, దానిని ఎక్కువ పట్టించుకోడు. అందుకే నా ముహ్యతి. దాని గురించి ఎక్కువ శోచించడు, ఆలోచించడు. పోయాడో అని ఏడుస్తూ కూర్చోడు. అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఓయ్ వెర్రివాడా, నువ్వు వీళ్ళందరినీ చంపుతున్నాను, వాళ్ళు ఏదో చచ్చిపోతున్నారు అంటున్నావు. ఎవడ చచ్చేది? శరీరం పోతోంది కానీ ఆ లోపల ఒక దివ్య పదార్థం ఉన్నది. దానికి ఆత్మ లేక జీవుడు అని పేరు. ఆ జీవుడు ఎప్పుడు పుట్టడు, చావడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. శరీరే హన్యమానే అంటే చావబడిన శరీరం. ఒక శరీరాన్ని మనం చంపేశాం, నరికేశాం. అప్పుడు ఆ శరీరాన్ని ఏమంటారు? చంపబడిన శరీరము, చచ్చిన శరీరం, ప్రాణము లేని శరీరం, శవం. మన శరీరం చంపబడచ్చు, కానీ ఈ లోపల ఉన్న జీవుడున్నాడే ఈ ఆత్మ, వాడు న జాయతే, పుట్టడు. ఆత్మ ఎంతో పూర్వం ఎవరు పుట్టించలా, ఎప్పుడూ పరమాత్మ ఉన్నాడు. అందులోంచి బయటకు వచ్చాడు. సముద్రంలోంచి ఒక కెరటం బయటకు వచ్చిందండి. ఆ కెరటం పుట్టడం కాదుగా, సముద్రములో ఉన్న ఒక నీరు బయటకు వచ్చింది. నది దగ్గరికి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు తెచ్చాం. ఇప్పుడు ఆ నీళ్లు నువ్వేమైనా పుట్టించావా? లేదుగా. ఆ నీరు నదిలో ఉంది, దానిని ఒక చెంబుతో బయటికి తీసుకొచ్చావు. ఆ చెంబే మన శరీరం, అందులో ఉన్న నీళ్లే మన ఆత్మ. ఈ ఆత్మ మళ్ళీ ఏమవుతుంది? ఈ చెంబు పగిలాక లేక వాడేస్తే ఇది వెళ్ళి ఆ నీళ్లలో కలిసిపోతుంది. అలాగే ఈ ఆత్మలన్నీ
పరమాత్మ నుంచి విభజింపబడి బయటకు వచ్చాయి. అందువల్ల వీటికి పుట్టుక లేదు. ఆయన ఎప్పుడూ నిత్యుడు. అందుకే అజహ. అది సుస్పష్టంగా 3వ పాదంలో అజహ అంటే జన్మించలేదు. జ అంటే పుట్టుటండి, అజహ అంటే పుట్టలేదు. ఈ ఆత్మ పుట్టలేదు. నిత్యః ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు నేను ఇవాల్టి వాళ్ళం కాదు, ఎప్పుడూ ఉంటూనే ఉంటాం. నీకు తెలియదు, నాకు తెలుసు అంతే. శాశ్వతః ఎల్లప్పుడూ ఉంటుంది, నాశనం లేనిది. అయం అంటే ఈ ఆత్మ పురాణః ఎంతో పాతది, కానీ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎందువల్ల ఈ జన్మలో నీకు 90 ఏళ్ళు వచ్చావు, ఇప్పుడు ముసలాడివి. మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ 90 ఏళ్ల వాడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడుగా, అప్పుడు మళ్ళీ వాడికి నవయౌవనుడు. పాతవాడు కొత్తగా ఉంటాడు, పాతవాడు కొత్తగా ఉంటాడు, ముసలాడవుతాడు, మళ్ళీ పడుచువాడు అవుతాడు. ఇలా ఎప్పటికీ నాశనము లేని అత్యంత ప్రాచీనమైనది ఈ ఆత్మ అన్నది. ఇది న జాయతే పుట్టదు, మిరియతే చావదు, కదాచిత్ అన్నాడు అంటే ఎప్పటికీ చావదు, ఎప్పటికీ పుట్టదు. నాయం భూత్వ అంటే అయం ఈ ఆత్మ నా భూత్వ ఎంతో పూర్వం ఎప్పుడో ఎవరి చేతో పుట్టింపబడలా. భవిష్యత్తులో ఎవడో పుట్టించలేడు. ఇదివరకు పుట్టి ఇప్పుడు భవిష్యత్తులో పుట్టించబోయి ప్రస్తుతం లేకపోవటం లేదు. సర్వకాల సర్వావస్థలలో నిత్యమై సత్యమై ఉండేదానికి ఆత్మ అని పేరు. అందుకే ఈ ఆత్మని నువ్వేదో చంపుతున్నానని భయపడకు. ఈ భీష్ముడిని వాళ్ళని నువ్వేం చంపలేవు, నువ్వేం చేయలేవు. ఎందుకంటే వాళ్ళ శరీరములో ఉన్నది నాశనము కాని ఒక దివ్య పదార్థం గనక. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. మారుతః వాయుదేవుడు ఈ ఆత్మని న శోషయతి ఎండగట్టలేడు. బట్టని తడిపి అలా ఆరేయండి, ఎండ లేకపోయినా గాలి తగిలితే ఏమవుతున్నది? ఆరిపోతుంది. ఆ బట్టని వాయువు ఆరిపోయేలా చేస్తాడు. ఆత్మని మాత్రం ఎండగట్టలేడు, ఆరిపోయేలా చేయలేడు. తన గాలి యొక్క ప్రభావం వల్ల ఈ ఆత్మకి ఏమీ అవ్వదు. పోనీ ఆయుధాలు కత్తులు కటార్లు పుచ్చుకుని శరీరాన్ని నరుగుతావు, కానీ శరీరం లోపల ఉన్న ప్రాణాన్ని ఏం చేయగలుగుతావు? అది ఎక్కడుందో ఏం తెలుసు? అది ఒక కాంతి, అదొక శక్తి. ఆ శక్తి నువ్వు ఎంత కొట్టినా ఏమీ అవుద్దాన్ని పటాపటా బాధ కత్తులతో నరుకు, ఆయుధాలు వెయ్యి, ఏ శస్త్రాస్త్రములు దీనిని ఛిందంతి నరకలేవు. నా ఏనం ఛిందంతి. ఇంక పోనీ అగ్నిహోత్రుడు శవాన్ని తగలబెడతాడు, కానీ లోపలున్న జీవిని తగలబెట్టలేడు. ఆపహ నీరు దీనిని తడపలేదు. నచైనం క్లేదయంతి ఆపహ. నీళ్లు పోయండి ఆత్మ మీద, తడవదు. ఎందుకంటే ఆత్మ ఒక గొప్ప పదార్థం కనుక. తెలియక చాలా మంది శరీరాన్ని నీళ్లలో ముంచి ఓహో ఆత్మ తడిసింది, ఆత్మతృప్తి కలిగింది అంటాడు. ఇది ఆత్మతృప్తి కాదు, శరీర తృప్తి మాత్రమే. మనస్సు వేరు, ఆత్మ వేరు. కాబట్టి ఈ ఆత్మని ఎవరు చంపలేరు, నరకలేరు, తగలబెట్టలేరు, తడపలేరు, దాన్ని ఎండగట్టలేరు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతివాడు ఎప్పుడొకప్పుడు చావక తప్పదు. అందుకే జాతస్య పుట్టిన వానికి అని షష్ఠీ విభక్తి అనమాట. జాతః పుట్టాడు, దానికి షష్ఠీ విభక్తి జాతస్య. పుట్టిన ప్రతివాడికి మృత్యుః మరణము, ధ్రువః గ్యారంటీ అనమాట. గ్యారంటీ కార్డులను ఇస్తారు కదా, ఆ గ్యారంటీ కార్డు ఒక్క మరణములకు మాత్రం ఉందిట. తక్కిన వాటికి గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే చాలా కాలం క్రితం మా అన్నయ్య గారు 15 ఏళ్ల గ్యారంటీ అని ఫ్యాన్ కొన్నాడు. ఆ తర్వాత సంవత్సరం కంపెనీ ఎత్తేశారు. ఇంకెవడిస్తాడు గ్యారంటీ దానికి? కాబట్టి ఈ ఫ్యాన్లకి వాటికి గ్యారంటీ అంటే ఉట్టే అబద్ధం. అలాగే మా కారు కొనగానే వాడు గ్యారంటీ అంటే తీరా చూస్తే బ్యాటరీ పోయిందిట. వాటిని వెంట కొన్న నెల్లాళ్ళకే నాకు. నేను అమెరికాలో ఉండే బ్యాటరీ పోయింది, మా పిల్లలు గొల్లును గోల, దాన్ని తీసుకెళ్తే 2000 తగలేశాడు. దానికి మళ్ళీ 2000 లాక్కున్నాడు. ఏమన్నా అంటాడు, బ్యాటరీలకి గ్యారంటీ ఉండదండి అంటాడు. దేనికి గ్యారంటీ అంటే వాడు మనం దేనికి వెళ్ళండి దానికే గ్యారంటీ లేదంటాడు. ఏదన్నా అంటే దీనికి సర్వీస్ ఛార్జ్ అంటాడు. పైగా అసలు దేనికి సర్వీస్ ఛార్జో తెలియదు నాకు. ఈ మధ్యకాలంలో అన్ని మోసాలేనండి. వీడెవడ స్పైస్ జెట్ వాడు ఉన్నాడు. వాడు ఆ బెంగళూరులో అమెరికా నుంచి నేను టికెట్ బుక్ చేసుకున్నాను, బెంగళూరు నుంచి విజయవాడకి. ఎంత అన్యాయం అంటే అక్కడ డబ్బులు కట్టేశాం, అక్కడ కార్డు ద్వారా, ఇక్కడ అత్యవసరమై. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు అన్నాడు, ఇది ఫారిన్ కార్డు అండి, డబ్బులు వచ్చాయి కానండి, ఈ డబ్బులు మీరు ఆ కార్డు చూపించాలంటే అంటాడు. అక్కడ కార్డు నేను ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తానా? మళ్ళీ చచ్చి ఇచ్చాడు. నా అదృష్టం ఏంటో తెలుసా, జేబులో డబ్బులు లేకుండా వచ్చాను, ఎందుకంటే అవసరం లేదు కనుక. ఇంతలో వీడేమో మీరు మళ్ళీ డబ్బులు కడితే గానీ మీకు ప్రయాణం లేదంటాడు. ఇది మొన్న ఏది మే 29వ తారీఖు నాడు జరిగిందనమాట. ఇంకా చూడండి, కూడా క్రెడిట్ కార్డులు లేవు, డెబిట్ కార్డులు లేవు. డబ్బులు చూస్తే ఏదో 2000 తప్ప నాకేముంది, టిక్కెట్లు చేతిలో ఉన్నాయి కదా, హాయిగా వెళ్ళిపోదాం అనుకున్నా నేను.
ఇంతలో మా అమ్మాయి ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకుని చూస్తే ఆవిడ పరసులో నాకు బ్యాంక్ కార్డు, అసలు నేను తేను ఇప్పుడు కూడా, అసలు ఎలా వచ్చిందో తెలియదు. సరే కార్డు పెట్టాను, తీసాం, మళ్ళీ అవతల వాడికి రిపోర్ట్ చేస్తే ఇప్పుడు అది కంప్లైంట్ ఇస్తున్నాడు. గ్యారంటీ మీ ప్రయాణం అంటాడు వాడు. ఏం గ్యారంటీ? ఒకసారి కట్టిన డబ్బులు మళ్ళీ కట్టించుకున్నాడు. చివరికి విమానానికి దిక్కులేదు. ఇప్పటి వరకు అవతల వాడు కట్టిన వాడికి డబ్బులు వెళ్లడంలా ఇప్పటికీ నెల దాడిపోయింది. కాబట్టి ఈ సృష్టిలో ఇది గ్యారంటీ అనుకోవడానికి లేదు. ఒక్కదానికి మాత్రం గ్యారంటీ కార్డు ఏమిటంటే జాతస్య, పుట్టినవాడికి మాత్రం మృత్యు మరణము ధ్రువ, అది మాత్రం ఖచ్చితం. నేను చావను అనేది అసంభవం. ఇవాళ కాకపోతే రేపైనా. కాకపోతే కలియుగాంతం వరకు బతికేవాళ్ళు కొందరు ఉండొచ్చు, కొన్ని కల్పముల తర్వాత పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మొత్తం మీద భూమి మీద పుడితే మాత్రం, ఈ మానవ శరీరం పొందితే మాత్రం వాడు ఏదో ఒకనాడు మరణించక తప్పదు. తర్వాత ధ్రువం జన్మ మృతస్యచ, చచ్చాక కూడా మళ్ళీ ఎక్కడ గ్యారంటీ కట్టలేదు, మళ్ళీ వాడు పుట్టక తప్పదు. చచ్చాడా పుడతాడు, పుడతాడా చచ్చిపోతాడు, పోతే పుట్టక తప్పదట, పుడితే పోక తప్పదట. ఇంక ఈ మధ్యలో ఇలా తిరుగుతూ ఉంటుంది చక్రం అన్నమాట. కాబట్టి నత్వం శోచితం అర్హసి, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించే అధికారం లేదు నీకు. ఆలోచించద్దండం లేదండోయ్, యూ హ్యావ్ నో రైట్. దీనికోసం నువ్వు ఆలోచించే అధికారం నీకు లేదు, అధికారమే లేదు. దాని గురించి పట్టించుకోకు. అలా పట్టించుకుంటే ఇంకా అధపాతాడానికి పోయి పనికి మాలిన జన్మలెత్తుతావు. ఇవి చాలా టెక్నికల్ వర్డ్స్ అంటారు వీటిని. సాధారణ అర్థం అయితే దీని గురించి పట్టించుకోవద్దు అని అర్థం చెబుతున్నారు. చాలా మంది భగవద్గీత గానం చేసినప్పుడు ఆ తాత్పర్యం రాసిన వాడు అలాగే రాశాడు, పట్టించుకోవద్దల్లా. దీనిని గురించి ఆలోచించే అధికారమే లేదు నీకు, ఇంకా ప్రశ్నించే అధికారం లేదు. ఇది భగవల్లీలంతే. అందువల్ల ఎందుకు పుట్టించావు, ఎందుకయ్యా ఇవి అని భగవంతుడు అధికారమే లేదన్నాడు ఆయన. ఇది నా లీల. కాబట్టి నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? ధర్మాన్ని పాలించు. నీ ధర్మం దుష్ట శిక్షణ, వీళ్ళని చంపడం, అది క్షత్రియ ధర్మం. ముష్టెత్తుకోవడం ముష్టివాడి ధర్మం. ఎవరి ధర్మం వాడిదే. వాడి వృత్తిలోకి నువ్వు అడుగు పెడితే వాడు రానివాడు. వాళ్ళకు కూడా సంఘాలు ఉంటాయి, నిన్ను వెలేస్తారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చాలా గొప్ప మాట చెప్పాడు. ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు పద్మాకర్ గారు అంటే ఆయన పురాణాలు చెప్పాలి, సంస్కృతం చదవవలసిందే. నేను మానేస్తాననే అధికారం ఆయనకి లేదు. నేనని కాదు, మా పౌరాణికులు ఒకసారి మొదలెట్టారు, మధ్యలో ఎవడో టీవీలో స్క్రోలింగ్ ఇచ్చాడు కదా అని వాడికి భయపడి వీడు మానే అధికారం వీడికి లేదు. అలా మానేస్తే అర్జునుడిలాగే భయపడినట్టు అవుతుంది, తన ధర్మం తప్పినవాడు అవుతాడు. అలా ధర్మం తప్పితే వీడు మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తుతాడు, దిగజారిపోతాడు. ఈ మాట నేను అనడం కాదు, వ్యాసుల వారు స్పష్టముగా ఎవరెవరికి ఏ ఏ ధర్మాలు ఉన్నాయో భారతంలో చెప్పి మీ ధర్మములు తప్పే అధికారం లేదు పొమ్మన్నాడంతే. అలాగే మీరు వెండానికి వచ్చేవాళ్ళు 40 రోజులో 50 రోజులో మధ్యలో మానడానికి లేదు, మానితే మళ్ళీ పునర్జన్మ ఎత్తుతారు, పురుగో దోమ అయి పుడతారట. నేను చెప్పలే, వ్యాసుడు చెప్పాడు. అందువల్ల ప్రతివాడికి ఆ ధర్మం అన్నది. ఏ ధర్మం ఎవడికి వాడు పాటించవలసింది. ఈ విధంగా ఒక వ్యక్తి ఒక వ్యాపారం మొదలుపెట్టాడు, ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఒక మంచి పని మొదలెట్టాడు, ఒక చెడ్డ పని మొదలెట్టాడు. ఏ పని మొదలెట్టినా చెడ్డయితే, లోకానికి నాశనం కలిగించే పని అయితే ఆపే అధికారం ఉన్నది కానీ తక్కిన ధర్మములు ఆపే అధికారం లేదు. నువ్వు ఒక క్షత్రియుడివి, నీవు చూస్తూ ఉండగా అధర్మం ప్రబలకూడదు, ధర్మం పెరగాలి. నీవు చూస్తూ ఉండగా పుణ్యాత్ములకి ఇంత గాయం కాకుండా కాపాడాలి. అటువంటి నీ క్షాత్ర ధర్మం విడిచిపెట్టే అధికారం లేదు. ఎంతైనా నీ ధర్మమును నువ్వు పాటిస్తే, ఎప్పుడు కూడా ప్రతివాడు తన ధర్మం తాను పాటించాలి. అది ఎంతైనా చాలట. స్వల్పమప్యస్య ధర్మస్య, ప్రతివాడు ఎంతో కొంత ధర్మం చెయ్యాలండి. ఆ ధర్మం కొంచెమైనా త్రాయతే మహతో భయాత్ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. పెద్ద కష్టం నుంచి రక్షిస్తుందిట. మీరు ఎప్పుడైనా చూడండి, ఎంత ధర్మం కొండంత ఆపద నుంచి రక్షిస్తుంది. దానికి ఉదాహరణ నేను చెప్పనా ఇప్పుడు మీకు. ఇందులో ఒక్క పిసరు అతిశయోక్తి లేకుండా తప్పనిసరిగా చెబుతున్నాను. ఒక్కొక్కసారి ఆత్మస్తుతి కింద మీకు అనిపించినా ఇందులో ఆత్మస్తుతి లేదు, దానికి సాక్షి పరమాత్ముడు. నేను 2010 సంవత్సరంలో చికాగోలో ఫ్లైట్ దిగా, ఎయిర్ ఇండియా ఢిల్లీలో ఎక్కి దిగా. దిగుతున్నప్పుడు పాపం ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆయన దిగి నాతో పాటు ప్రయాణం చేశాడు. చిత్రం ఏంటో తెలుసా, మళ్ళీ రిటర్న్ జర్నీలో అదే చికాగోలో ఆయన మళ్ళీ అదే ఫ్లైట్ ఎక్కాడు. అదేమిటయ్యా నువ్వు ఇక్కడ ఉద్యోగానికి వచ్చావు కదా అంటే, నన్ను ఒకడు చాలా దారుణంగా మోసం చేశాడండి, పెట్రోల్ బంకులో ఉద్యోగం ఇప్పించాడండి, నా పాస్పోర్ట్ లాక్కున్నాడండి, తొందరపడి అలా ఉద్యోగాలు ఇస్తూ వెళ్ళిపోకండి. దుర్భర నరకం అనుభవించాను. ఆ దేవుడి దేవల్ల ఒక ఫోన్ నెంబర్ దొరికింది, ఎవరినో ఒకరిని పుచ్చుకుని ఒక ఫోన్ చేశాను. ఫోన్ చేసి పట్టుకుంటే ఆయన నాకు మొత్తం మీద ఆ పాస్పోర్ట్ లాక్కుని మమ్మల్ని విడుదల చేశాడు. మేము ఈ ఫ్లైట్ ఎక్కామండి, ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, ఢిల్లీ దిగాక హైదరాబాద్ వెళ్లేటప్పుడు కూడా డబ్బులు లేవంటే జాలేసి నేను గబుక్కుని ఆ సమయానికి నా జేబులో ఉన్న దాంట్లో ఒక 500, ఆ రోజుల్లో 2010లో ఒక 500 ఇచ్చి ఇంకేమన్నా కావాలంటే 500 నాకు ఎక్కువలంటే చాలు, మా ఇంటికి వెళ్ళడానికి పనికొస్తే చాలు, హైదరాబాద్ నుంచి ఏదో దగ్గరలో ఊళ్ళుంది అని చెప్పాడు ఆయన. ఒక్క 500 నేను ఇచ్చింది ఆయనకి.
కంగారు పడకండి, అప్పుడే తప్పుడు బాధేయకండి, ఆపేయమని. ఆ 500 పుచ్చుకున్నాడు ఆయన, వెళ్ళిపోయాడు. పాపం నా దగ్గర భగవంతుడి దయ వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరో టిఫిన్ కూడా ఇచ్చారు, అది కూడా ఫ్లైట్ ఎక్కేదాకా ఆయనకి ఇచ్చాను. శుభ్రంగా పాపం తిన్నాడు, దిగిపోయాక వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ తిరిగి మళ్ళేస్తామండి. కానీ ఆయన ఎంత గొప్పవాడంటే పీఠానికి వచ్చాడు 2 ఏళ్ల తర్వాత 500 రూపాయలు పట్టుకొచ్చి ఇవ్వడానికి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆనాడు ఫ్లైట్ లో ఆయన దిగిన తర్వాత కారో లేక బస్సుకో పనికి రావడానికి 500 నేను ఇస్తే మొన్న నాకు బెంగళూరులో నా కార్డు దొరికేలా చేసింది మా అమ్మవారు. అందుకు చెబుతున్నాను నేను. నా జేబులో 10,000 రూపాయలు లేవు క్షణానికి, ఎవడూ లేడక్కడ. మా అమ్మాయి ఏమో అంత పూర్వం చూసి మనం ఏం కార్డులు తేలేదంది. మేమిద్దరం ఫ్లైట్ ఎక్కాలి, 10,500 రూపాయలు బెంగళూరు నుంచి విజయవాడకి ఫ్లైట్ టిక్కెట్ ఉంది కదా అనుకుంటే ఈ ఇక్కట్లు వస్తాయి అనుకోం కదా. అప్పుడు ఒకసారి అమ్మకి దండం పెట్టుకుని మా అమ్మాయి చూస్తే నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్డు హైదరాబాద్ లో ఉండగానే వాడుకునే కార్డు దొరికింది. ఎలా దొరికిందో తెలియదు. అందులో 25,000 ఉన్నాయి పైగా. నేను ఎప్పుడు అంత డబ్బు కూడా అట్టే పెట్టలే. ఎలా వచ్చిందంటే చెప్పట్లేదు, నాకు ఇప్పటికి తెలియదు. తర్వాత తెలిసింది ఎవరో ఒక ఆయన అక్కడి నుంచి అందులో వేసేట డబ్బులు, నాకు తెలియదు. సమయానికి ఎలా వచ్చింది అంటే 500 రూపాయలు ఒక వ్యక్తికి ఛార్జీకి ఇస్తే 10,000 రూపాయలకి అవసరానికి భగవంతుడు నన్ను రక్షించాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. లేకపోతే అవుతుంది ప్రయాణం వెనక్కెళ్ళాలి కదా, మరి ఇంటికి వెళ్ళాలి మా తమ్ముడి దగ్గరికి. ఇంత పుణ్యము నువ్వు చెయ్యి, నిన్ను భయంకరమైన ఆపద నుంచి కాపాడుతుంది, సమయానికి నిన్ను రక్షిస్తుంది. ఇలా ఎంతో మందిని చూశాను. ఇవన్నీ నా జీవితంలో భగవంతుడిచ్చిన వరం వల్ల ఎన్నో పర్యాయాలు హిమాలయాది పర్వతాలలో తపస్సు చేయటం వల్ల, సద్గురువులు చూడటం వల్ల మీకు చెబితే ఆశ్చర్యపోతారు. హిమాలయాలలో 3 తాడి చెట్ల ప్రమాణం పొడుగున్న ఒక మహాత్ముడు చూశాను. ఇలాంటి ఎంతో మంది యొక్క అనుభవం నాకు దర్శనమైంది. చూశానో లేదో కృష్ణుడిని అడగని చెబుతాడు, ఆయనే సాక్షి, నేనేమి సరదా కోసం చెప్పడంలా. నేను 3 రోజుల పాటు హిమాలయాల్లో ఇరుక్కుపోయి ఎవరికీ చెప్పకుండా ఏది తలుపులు వేసి సీలేసేస్తారు. హిమాలయ పర్వతాలకి కార్తీక మాసంలో పూర్ణిమ నాడు సీలేస్తారు. అప్పుడు అక్కడ ఎవరు ఉండనివ్వరు. నేను కావాలని కొండ గుహలో దాక్కుని తపస్సు చేసుకుందాం, పోతే పోతామని వెళ్ళిపోయాను. ఆ చలికి తట్టుకోలేరు మానవులు. అప్పుడు నన్ను 3వ రోజు అనుకుంటాను ఇంకా శరీరం విడిచిపెట్టే దుస్థితి వచ్చింది నాకు. మహానుభావులు తప్ప ఇక్కడ ఉండలేరు, ఈ సమయంలో ఉండిపోయాను. అయినా సరే వెళ్ళనని కూర్చుంటే 3 తాడి చెట్ల ప్రమాణాన ఉన్న ఒక మహాపురుషుడు కనబడి, నాయన ప్రస్తుతం నీకు ఇంకా సమయం రాలేదు ఇక్కడ తపస్సు చేసుకునేందుకు, నువ్వు ఇంకా కొంతకాలం పాటు భూమిలో చేయవలసిన పనులున్నాయి అని నేటికి 30 ఏళ్ల క్రితం మాట అనమాట. ఇలా జుట్టు పుచ్చుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి నన్ను సరిగ్గా హృషికేశులో దిగబెట్టాడు. తెలిసిన మీకు ఇది జీవితంలో, నా జీవితంలో జరిగింది. ఎక్కడ హిమాలయం, బదరీ దగ్గర వ్యాసుడి గుహ, ఎక్కడ హృషికేశం, నాకు ఆశ్చర్యం కలిగింది. అంత పూర్వం ఒక ఆయన ముసలివాడు నానాయాత్ర పడి ద్వారకా తిరుమలకి నడిచెడుతున్నాడు. చాలా కాలం క్రితం ఈ ఘట్టం జరగడానికి ముందు ద్వారకా తిరుమలకి నడిచెడుతున్నాడు. ఒక ముసలాయన రోడ్డు మీద పడిపోతూ అంటే నేను అది చూసి జాలిపడి ఆ వెడుతున్నటువంటి నా స్కూటర్ ఆపి, ఆ రోజుల్లో చేతక్ అనమాట, చేతక్ మీద జాగ్రత్తగా ఆయన కూర్చోబెట్టుకుని, పైగా వెనక కూర్చోలేకపోతే నా సీటు కొంచెం ముందు కూర్చోబెట్టి ఇలా పుచ్చుకుని జాగ్రత్తగా ద్వారకా తిరుమల దిగబెట్టా. కాలినడకన వెడుతున్న ఒక వృద్ధుణ్ణి, కళ్ళు తిరిగి పడిపోతున్న వాడిని ద్వారకా తిరుమలలో దేబెడితే ఆ పుణ్యం ఒక మహర్షి 3 తాడి చెట్ల ప్రమాణం ఉన్న మహర్షి రూపంలో హిమాలయాల్లో చావకుండా జుట్టట్టుకొచ్చి తీసుకొచ్చి నన్ను హృషికేశంలో దేబెట్టేలా చేసింది. కాబట్టి మీకు ఎప్పుడూ కూడా ధర్మము మనం ఎంత చేస్తున్నాం, దీనివల్ల మనకి నష్టమని భయపడకండి. ధర్మం ఇంత పెసరు చాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇంకో రహస్యం చెప్పనా మీకు. మేము హనుమత్ చరిత్ర చెబుతున్నప్పుడు శ్రీలంక వెళ్ళాం. ఒక దౌర్భాగ్యుడిని నమ్ముకుని పోయాం. వాడు అందరి దగ్గర డాలర్ లాగేశాడు, డబ్బులు లాగేశాడు మా అందరి దగ్గర. అక్కడికి వెళ్ళాక తిండి లేదు, కదలడానికి లేదు. ఆయన కూడా కూర్చున్నారు. అడగండి, ఏం చెయ్యాలో తెలియదు, వణికిపోతున్నాం. అమ్మవారికి దండం పెట్టాను. సరిగ్గా అప్పుడు రంగారెడ్డి గారు ఇక్కడ పురాణం వినడానికి వచ్చేవాడు. ఆయన సమయానికి వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా, అయ్యింది ఏదో అయిపోయింది, మీ అందరూ తలకొకస్తా తీయండి అని మళ్ళీ డబ్బులండి పోగు చేసి యాత్ర మాత్రం ఇబ్బంది లేకుండా చేసేయండి ఆయన. నిజంగా ఒక ఆర్గనైజర్ ఆ టైంకి రావడం ఏమిటి, ఆ టైంకి వీళ్ళందరినీ కూడగట్టడం ఏమిటి. ఆ తర్వాత వెళ్ళి ఆయన ఇప్పటివరకు ఉపన్యాసంలో మనకు కనబడలే, కానీ ఆ సమయంలో చూశారు మనకి ఎంత అండగా ఉన్నాడో. అడగండి కావాలంటే ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. మమ్మల్ని ఏడిపించేశాడు ఒక ఆర్గనైజర్. వాడిని నమ్ముకుని వీళ్ళు చేతిలో డబ్బులు పెట్టారు. అక్కడికి వెళ్ళాక టిక్కెట్లు ఉన్నాయో లేవో తెలియదు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. 10 రోజులు యాత్ర. ఒక్కొక్కసారి అరుదుగా, ఒక్కోసారి మనకి ఏదో ఉంటుంది. ఆ సమయంలో ఎవడో ఒకడు వస్తాడు, ఒక ఆర్గనైజర్ నిలబడతాడు. మొత్తం మీద నీ డబ్బులు కొంత ఇబ్బంది పడినా ప్రయాణం ఆగలేదు కదా, ఎంతో కొంత చూడగలిగావు కదా, మళ్ళీ ఇండియా రాగలిగావు కదా. ఈ విధంగా భగవంతుడు ఎన్నో సందర్భములలో మనం చేసుకున్న ధర్మం వల్ల కాపాడతాడు.